నమస్తే, వెల్కమ్ టు విజిట్. H5N1 వైరస్ ఈ పేరు విన్న వెంటనే మనకు స్ట్రైక్ అవ్వకపోవచ్చు, కానీ బర్డ్ ఫ్లూ అనగానే చనిపోయిన కోళ్లు, గొయ్యి తీసి గుంతలుగా కోళ్లను పెడుతున్న దృశ్యాలు కళ్ల ముందు కనిపిస్తాయి. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినడం కాదు కదా, దాని పేరెత్తడానికి కూడా భయంతో వణికిపోయారు. ఇప్పుడు ఇదే పరిస్థితి పొరుగునే ఉన్న తమిళనాడు ప్రజలకు పట్టుకుంది. అయితే అవి కోళ్ల వల్ల మాత్రం కాదు. ఈసారి విచిత్రంగా కాకులు వైరస్ బారిన పడి చనిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అసలు కాకి కనిపిస్తే చాలు చెన్నై వాసులు భయంతో పారిపోతున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో కాకులు ఎక్కడికక్కడ చనిపోయి కనిపిస్తున్నాయి. మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు, ఇంకా చెప్పాలంటే సీరియస్ గా కూడా తీసుకోలేదు. ఇదేంటో ముందు ఎవరికీ అర్థం కాలేదు, ఇంకా చెప్పాలంటే ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ గుట్టలుగా కాకులు చనిపోవడాన్ని చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు చనిపోయిన కాకులను మధ్యప్రదేశ్ భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ కి పంపించారు. ఈ ల్యాబ్ లో జరిపిన పరీక్షల్లో ఆశ్చర్యకరమైన, ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చనిపోయిన కాకుల్లో అత్యంత ప్రమాదకరమైన ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 వైరస్ ఉందని NIHS ఏడీ తెలిపింది. వెంటనే ఈ విషయాన్ని చెన్నై అధికారులకు నివేదిక అందించారు. విషయం తెలుసుకున్న చెన్నై అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ విషయం ఒక్కసారిగా సిటీ మొత్తం కలకలం మొదలైంది. నిజానికి ఈ వైరస్ డిసెంబర్ నెలాఖరు నుంచే ఉందని అధికారులు తెలిపారు. నెల రోజుల వ్యవధిలో సుమారు 1500 కాకులు చనిపోయినట్లు వెల్లడించారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందని ప్రకటించారు. చనిపోయిన కాకులన్నీ వైరస్ వల్లే చనిపోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. వైరస్ కలకలం నేపథ్యంలో అధికారులు కీలక చర్యలు తీసుకుంటున్నారు. చెన్నై మెట్రోపాలిటన్ కార్పొరేషన్, BCC, పశుపాలనా శాఖ బృందాలు వార్ ఫుటింగ్ పై పనిచేస్తున్నాయి. చనిపోయిన కాకులు ఎక్కువగా కనిపించిన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్, బలమైన డిస్ఇన్ఫెక్ట్లు చల్లుతున్నారు. చనిపోయిన పక్షులను 8 నుంచి 10 అడుగుల లోతు గొయ్యలో సున్నం వేసి పూడ్చిపెడుతున్నారు. నగర సరిహద్దుల్లోని పౌల్ట్రీ ఫారాలపై నిఘా పెంచారు. వన్యప్రాణి జోనుల్లో కూడా అలర్ట్ జారీ చేశారు. వైరస్ వార్నింగ్ నేపథ్యంలో ప్రభుత్వ గైడ్లైన్స్ జారీ చేసింది. ప్రజలు తప్పనిసరిగా పాటించాలి అంటూ DMK ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఇవి రాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామాల్లో ప్రజలు కూడా పాటిస్తున్నారు. ఇంటి దగ్గర చనిపోయిన పక్షులు కనిపిస్తే చేతులతో తాకకూడదని, పిల్లల్ని దూరంగా ఉంచాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అసాధారణంగా పక్షులు చనిపోతే వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పక్షులుండే పార్కులు, బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. చికెన్, గుడ్డు తినేవారు పూర్తిగా ఉడికించి తినాలని, మాంసం శుభ్రంగా చేసేటప్పుడు చేతులకు గ్లౌజ్ వాడాలని హెచ్చరించారు. ఈ వైరస్ మనుషులకు సోకే అవకాశం చాలా తక్కువని తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అలాగని నిర్లక్ష్యంగా ఉండరాదని, తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తమిళనాడు నుంచి కాకులు తెలుగు రాష్ట్రాలకు కూడా వస్తుంటాయని, అలాగే పావురాలు, ఇతర పక్షులు కూడా వస్తుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక చికెన్ కొనుగోలు చేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని, ఆ చికెన్ నల్లగా ఉన్నా, వాసన వస్తున్నా, ఏదైనా తేడాగా అనిపిస్తే తినకపోవడం మేలని సూచిస్తున్నారు.